ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు తప్ప తాగడారని మీరు ఎట్లా డిక్లేర్ చేశారు? మీకేం రైట్ ఉందని హత్య చేశారు? మీతో కలిసి తాగాడా? కొట్టారేమో, ఆయన కొట్టారేమో, తట్టుకోలేక పరవ ఉన్నాడేమో. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? తప్ప తాగి పెట్టండి. పోలీసు కొట్టారని చెప్పారా? పోలీసు కొట్టారని చెప్పారా? పోలీసు కొట్టేదండి. తాగారని చెప్పారా? తాగారని చెప్పారా? తాగారని చెప్పారా? చెప్పారా? హిందువులు చంపినని చెప్పి మీరు తీరి చెప్పినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే డాష్ డాష్ తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో వచ్చాడని వస్తుంది. మరి మీరు ఎలా డిక్లేర్ చేశారు? చెప్పినా కదా ఇంతకుముందు నాకు వచ్చాడు కదా, తాగించి మీరే చంపించారా? పెట్టి అక్కడ సక్కన పెట్టు. మరి మీరే తాగించారా? మమ్మల్ని అంటున్నారని ఈయన అంటున్నాడు, కేసు పెట్టని ఈయన అంటున్నాడు, మమ్మల్ని అన్నారని బాధేసింది అంటున్నాడు, కేసు పెట్టమంటున్నాడు. రెండు మాటలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎవరు చంపాలో కూడా టార్గెట్ మీరు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అంతే కదా మరి. అదే పాస్టర్ ఉన్నారు కదా, ఎందుకన్నా అదే పాస్టర్ ని? నెక్స్ట్ మీకు భాను గారు మీకు ఇంకొక విషయం చెప్పాలి. నాకు వైజాగ్ లో ఫోన్ కాల్ వచ్చింది. థ్రెటనింగ్ కాల్ ఏంటో తెలుసండి? అలీ జాన్సన్ ని చంపేస్తాం. నీకు కాల్ కావాలి, నేను ఇస్తాను రికార్డ్. ఫస్ట్ ఇది డ్రింక్ అండ్ డ్రైవ్. అదే పాస్టర్ ఫస్ట్ మీరు మన కత్తి మైట్స్. ఇప్పుడు కత్తి మైట్స్ ఒక సంఘటన జరిగింది. కత్తి మైట్స్ ఎవరు చనిపోయారు? హిందువులు చంపారు. ప్రవీణ్ పగడాలని ఎవరు చంపారు? హిందువులు చంపారు. మరి ప్రశ్నించే వాడిని చంపుతారు, హిందువులు చంపుతారు అని చెప్పి నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు? తప్పు కదా అది. సో నీకేదైనా అనుమానం ఉంటే ప్రశ్నించు, లేదా కేసులు ఫైల్ చేయి. కానీ ఫలానా వ్యక్తులే చేశారు అని చెప్పడం తప్పు. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు నేను ఒక 5 పాయింట్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం డిస్కస్ చేశారు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఫలానా వ్యక్తులు మీ మీద ఎందుకు ఫలానా వ్యక్తి చేశారన్న తప్పు అన్నప్పుడు ఆయన తాగి చచ్చిపోయాడన్న తప్పు కదా, తాగి చచ్చిపోయాడన్న తప్పు కదా, ఫలానా వ్యక్తి చేశాడన్న తప్పు. ప్రతిమహేష్ అనే అతను ఎలా ప్రశ్నించాడో ఈ సమాజంలో అందరికి తెలుసు. దానికి కూడా ఎలా సమాధానం చెప్పినా కూడా ఓకే. ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన స్థాయిలో ఎలా డిబేట్ చేశారో మనువాదం మీద, రామవాదం మీద చూసారో ఆయన కూడా అయిపోయాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో నా ప్రశ్న కంప్లీట్ ఉన్న వాళ్ళలో అజయ్ పాస్టర్ కూడా టార్గెట్ పెట్టారు. దానికి సమాధానం చెప్పినా అబ్బా, కత్తి మహేష్ తోని డిబేట్ చేశాము, అందులో నేనే చేశా. టీవీ5 లో చేశారు, విజయవాడలో టీవీ5 లో నేనే చేశాను పెట్టాను. అర్థమైందా? లైవ్ లో ఇద్దరు పక్క పక్క వచ్చి డిబేట్ చేశాము. అలాగే ప్రవీణ్ తోని కూడా ఆల్రెడీ మా హిందూ సమాజంలో ఉన్న కరుణాకరు, భాస్కర్ రాజు గారు, ఆల్రెడీ కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని తప్పు నిరూపించి డిబేట్ చేసే రక్షణ ఛానల్లో ఆల్రెడీ చేశాం. తప్పు అని నిరూపించలేదు. తప్పు ఇది నిరూపించలేదు. అది నిరూపించడం ఒప్పుకోవు. ఎక్కడ నిరూపించారు? ఆధారమే లేదు. ఎంత మంచి రాసుకున్నా నువ్వు రాసుకోవాలి.